ఎక్కడో కుక్కల మురిగే శబ్దం, పొడి గాదిలో కదిలే ఆకుల శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి. అదే గ్రామం మధ్యలో ఒక చిన్న ఇల్లు ఉండేది. అందులో భోళా మరియు అతని భార్య సుమన్ ఉండేవారు. ఆ రాత్రి భోళా రాత్రిళ్ళు అడవికి కట్టెలు తీసుకురావటానికి వెళుతున్నప్పుడు, ఏవండి, ఈరోజు అమావాస్య రాత్రి. ఈ రాత్రే మీరు కట్టెల కోసం అడవికి వెళ్తారా? దయచేసి ఈరోజు వెళ్ళకండి. నాకు చాలా భయం వేస్తోంది. అరే ఓ సుమన్, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను అడవికి వెళ్ళకపోతే మన ఇంటి ఖర్చు ఎలా నడుస్తుంది? ఆందోళన పడకు, త్వరగా కట్టెలు తీసుకుని వచ్చేస్తాను. భార్య ఎంత చెప్పినా భోళా ఆగలేదు. ఆయన చేతిలో గొడ్డల్ని పట్టుకుని ఇంత రాత్రిలో అడవికి కట్టెలు కోయటానికి బయలుదేరాడు. ఇంకోవైపు గ్రామం మధ్యలో ఉన్న పాత వటవృక్షం కింద ఉన్న రాము టీ దుకాణం. ఆ దుకాణంలోని కొరకొరగా ఆరిపోతున్న ఎర్రబుగ్గల వెలుగులో మెరుస్తూ ఉండేది. అదే టీ దుకాణంలో గ్రామంలోని 4-5 వ్యక్తులు కూర్చుని ఉన్నారు. రాము, మోహన్, గోపాల్ మరియు గ్రామంలోని అత్యంత వృద్ధుడు శంకర్ బాబాయ్ కూడా కూర్చున్నారు. ఈరోజు కుక్కలు ఎందుకింతగా మురుగుతున్నాయిరా? గ్రామం మొత్తం భయపడిపోతోంది. ఏమైంది ఈరోజు అసలు? అవును, ఈరోజు అమావాస్య రాత్రి. ఏదో పిశాచం తిరుగుతున్నట్టుంది. అవును, ఈ రాత్రి అడవికి వెళ్తే చాలా ప్రమాదం. ఈరోజు అడవికి వెళ్ళటం అంటే ఎవరి కర్రతో వారు కొట్టుకున్నట్టు. ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళకపోవటం మంచిది. రాత్రి చలవా కూడా తిరుగుతూ ఉంటుంది. అవును, నేను కూడా విన్నాను. ఈ రాత్రే చలవా బయట తిరుగుతాడు, మనుషుల రూపం కూడా తీసుకుంటాడట. ఈరోజు ఎక్కడికి వెళ్ళకపోవటం నయం అనిపిస్తుంది. ఇలా అందరూ మాట్లాడుకుంటుండగా అంతలో మరోవైపు నుండి భోళా చేతిలో ఒక గొడ్డలి, మరొక చేతిలో ఓ లాంతరు పట్టుకుని వస్తున్నాడు. లాంతరు వెలుగులో కదులుతూ భోళా ముందుకు వస్తున్నాడు. అప్పుడే టీ దుకాణంలో కూర్చున్న శంకర్ బాబాయి అరిచాడు. అరే బోలా, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు అమావాస్య రాత్రి, ఎక్కడికి వెళ్ళకు బాగోదురా. పిచ్చివాడివా? ఈ సమయానికి ఎవడు అడవికి కట్టెల కోసం వెళ్తాడు? రాము, నేను అడవికి వెళ్ళకపోతే ఇంటి ఖర్చు ఎలా? పనులు ఆగిపోతాయి. ఇంట్లో పొయ్యి వెలగాలంటే డబ్బు కావాలి. డబ్బు కోసం బలవంతంగా అడవికి వెళ్లాల్సి వస్తోంది. నా భార్య సుమన్ ప్రతిరోజు అడవికి వెళ్ళొద్దని చెబుతుంది, కానీ నేను వినను. వెళ్ళొద్దు బోలా, ఇవాళ అడవిలో మనిషి కాదు, చలావా తిరుగుతున్నాడు. అస్సలు మంచిది కాదు, వెళ్ళొద్దు బోలా. అంతలో ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. లాంతరు యొక్క జ్వాల ఒక్కసారిగా లేచిపోయింది. అలాగే పక్కనే ఎవరో నవ్వుతూ హుసుపుసుమనేలా అనిపించింది. అందరి రోమాలు నెక్కబుడుచుకున్నాయి. కానీ భోళా భయపడలేదు. గొడ్డలని పట్టుకుని ముందుకు నడిచాడు. టీ దుకాణాన్ని దాటి వెళ్ళిపోయాడు. గ్రామం చివరి సరిహద్దు దాటి వెంటనే శూన్యమైన భయంకర అడవి ప్రారంభమైంది. అడవి రాత్రి చీకటి మరింత భయంకరంగా మారింది. చెట్ల కొమ్మలు గాలిలో ఊగుతున్నాయి. అడవి శబ్దం ఎవరో మనిషి మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తోంది. భోళా ఆగిపోయాడు. ఎవరు? ఎవరైనా ఉంటే నా ముందుకు రండి. కానీ సమాధానం కేవలం నిశ్శబ్దం. అప్పుడు అతనికి ఒక నీడ కనిపించింది. ముందున్న చెట్టు మీద నుంచి దిగుతూ పొలాల వైపు వెళ్ళింది, మెల్లగా. కానీ మనిషి నడకలాగే. భోళా ధైర్యం చేసి అన్నాడు. ఎవర్రా? గోపాల్, నువ్వేనా? ఎవరో గ్రామం వారు నన్ను భయపెడితే నేనేమీ భయపడను. సూటిగా ముందుకు రండి, లేదంటే నా చేతిలో ఉన్న గొడ్డలితో తల నరికేస్తా. అంతలో ఆ నల్లని నీడ తిరిగి అతని వైపు రావటం మొదలుపెట్టింది. మరీ అది ఎవరో కాదు, భోళా భార్య సుమన్. భోళా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అరే సుమన్, నువ్వు ఇంత రాత్రి ఇంత భయంకరమైన అడవిలో ఎందుకు వచ్చావు? నేను నీకు అప్పుడే అన్నను కదా, త్వరగా తిరిగి వస్తాను అని. సుమన్ నవ్వింది. కాని ఆమె కళ్ళలో ఏమీ లేదు. పూర్తిగా చల్లని కళ్ళు.
కాని ఆ స్వరం సుమంది కాదు, అది ఈ అడవి యొక్క ఛలావ. ఇంటికి రా భోలా, చాలా రాత్రయింది. భోళా ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ క్షణంలోనే సుమన్ లాంటి ఆ ఆకృతి నెమ్మదిగా పొగలా మారి కనుమరుగైపోయింది. ఇది చూసి భోళా రక్తం గడ్డక. ఇదెవరు? ఇది సుమన్ కాదు, ఇది ఈ అడవికి చెందిన ఛలావ. అయినా కూడా భోళా ఆగలేదు, ముందుకు నడిచాడు. అడవి లోతుల్లోకి వెళ్తుండగా భయంకరమైన శబ్దాలు వినిపించటం మొదలయ్యాయి. కొంతసేపటికి భోళా అడవి మధ్యకు చేరుకున్నాడు. ఇప్పుడు వెనక్కి తిరిగే ధైర్యం లేదు, ముందుకెళ్లే భయం వేరు. ఒకేసారి వెనుక ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం వచ్చింది. భోళా తిరిగి చూశాడు, కాని ఎవరూ లేరు అని భోళా కేకవేశాడు. ఎవర్రా, ముందుకురా. మరొకసారి వెనుక నుంచి ఒక గరగర గళం వచ్చింది, 60 ఏళ్ల వృద్ధుడి స్వరంలాగా. తిరిగి చూసేసరికి అతని వెనక శంకర్ కాకా నిలబడి ఉన్నాడు. అదే టీ దుకాణంలో ఉన్న శంకర్ కాకాని. శంకర్ కాకా నెమ్మదిగా అన్నాడు, శంకర్ కాకా, మీరు ఇంత రాత్రి అడవిలో? మీరు నన్ను వెళ్ళొద్దని చెప్పారు కదా, మరి ఇక్కడెందుకున్నారు? నేను నీకోసమే ఎదురు చూస్తున్నా బోలా. ఇవాళ నిన్నెవ్వరూ నా నుండి కాపాడలేరు. నీ శరీరం నాది అవుతుంది. ఇది విని భోళా వెనక్కి తగ్గిపోయాడు. నాకర్థమైంది, నువ్వు మా ఊరి శంకర్ కాకావి కాదు, నువ్వు అడవిలో తిరిగే చలావా. అంతలో శంకర్ కాకా ముఖం వంకర బోకరమవటం మొదలుపెట్టింది. కళ్ళు ఎర్రగా మారాయి, పళ్ళు పొడవయ్యాయి, ముఖం రాక్షసంలా తయారైంది. భోళా భయపడిపోయి గొడ్డల్ని ఊపుతూ పరుగెత్తాడు. ఆ చలావా చెట్ల మీద ఎక్కుతూ క్రిందికి దూకుతూ అతని వెంట పరిగెత్తింది. భోళా పరుగెడుతూ ఒక పాత కందకం దగ్గరకు చేరాడు. ముందుకు మార్గం లేదు, వెనక చలావా నవ్వుతూ దగ్గరకు వస్తోంది. ఇప్పుడు భోళా దగ్గరికి వెళ్లే దారి లేదు, వెనక్కి రావటం కూడా కాదు. ఇక వెళ్ళడానికి దారి లేదు. భోళా చేతులు వణుకుతూ తన గొడ్డల్ని ఎత్తి అన్నాడు, రా, నేను భయపడ్ను అని గొడ్డలి ఎత్తాడు. చలావా ఒక్కసారిగా భోళా రూపం తీసుకుని అతని ముందుంచి నిలబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ కూడా భోళా, అక్కడ కూడా భోళా. అసలు భోళా భయంతో గడ్డకట్టిపోయాడు. బోలా, ఇప్పుడేం చేస్తావు నువ్వు? నేను కూడా